లెజెండరీ డైరెక్టర్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ మూవీ SSMB 29 షూటింగ్ నుంచి ఓ వీడియో లీక్ అయింది. షూటింగ్ స్పాట్లో ఎన్ని జాగ్రత్తలు పాటించినా ఇలా షూటింగ్ నుంచి ఓ వీడియోను లీక్ చేయడం మూవీ మేకర్స్ను భయాందోళనకు గురిచేస్తోంది. కొన్ని కోట్ల బడ్జెట్తో పాన్ వరల్డ్ స్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న SSMB 29 షూటింగ్ స్పాట్లో ఎవరో ఓ వ్యక్తి సీక్రెట్గా వీడియో రికార్డ్ చేసి నెట్టింట్లో పెట్టి తెగ వైరల్ చేశారు. అయితే ఇప్పుడు ఆ వీడియో ప్రపంచమంతా చుట్టొచ్చింది. అయితే దీని ప్రభావం సినిమాపై ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది. ఎంత మంచి కాన్సెప్ట్ అయినా ఒక్కసారి దాని గురించి తెలిస్తే తెరపై చూడ్డానికి ఎవరికైనా బోర్ కొడుతుంది. మరి షూటింగ్ స్పాట్ నుంచి లీకులు కాకుండా రాజమౌళి ఏం చేయనున్నారు? ప్రేక్షకుల అటెన్షన్ గ్రాప్ చేయడానికి ఇంకెలాంటి ప్లాన్ వేయనున్నాడనే అంశం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. ప్రజెంట్ SSMB 29 షూటింగ్ ఒడిశా తూర్పు కనుమల్లో జరుగుతోంది. అయితే సెట్టింగ్కు సంబంధించిన కొన్ని విజువల్స్ బయటకొచ్చాయి. ఇక ఆ సెట్టింగ్స్ చూస్తేనే అర్థం చేసుకోవచ్చు, ఈసారి SSMB 29 సినిమాతో రాజమౌళి ఖచ్చితంగా వరల్డ్ ఫేమస్ డైరెక్టర్స్లో టాప్ 1 ప్లేస్లో చేరిపోయే అవకాశం ఉంది. కానీ ఒడిశాలో షూటింగ్ చేసే టైంలో సెట్లో ఉన్న వారిలో ఒకరు మొబైల్తో సీక్రెట్గా వీడియో రికార్డ్ చేసినట్టు తెలుస్తోంది. లీక్ అయిన వీడియోలో మహేష్ బాబు నడుస్తుండగా వెనక నుంచి ఓ వ్యక్తి ముందుకు తోసుకుంటూ వస్తాడు. అలా నడుచుకుంటూ వచ్చిన మహేష్ బాబు వీల్ చైర్లో కూర్చున్న ఓ వ్యక్తి ముందు మోకాళ్లపై కూర్చుంటాడు. అయితే ఈ సీన్ను లీక్ చేసిన వారిపై డైరెక్టర్ రాజమౌళి, చిత్ర యూనిట్ గట్టి చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఆ వీడియోలో వీల్ చైర్లో కూర్చున్న వ్యక్తి గురించి కూడా సోషల్ మీడియాలో ఓ రేంజ్లో చర్చ జరుగుతోంది. ఆ వ్యక్తి ఎవరో కాదు, పృథ్వీరాజ్ సుకుమారన్ అంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రపంచాన్ని శాసించే రిచెస్ట్ పర్సన్ క్యారెక్టర్లో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించనున్నట్టుగా చర్చించుకుంటున్నారు. అయితే ఈ మూవీలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాటు పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రా వైటల్ రోల్స్ ప్లే చేస్తున్నారు. ఏదేమైనా ఇటు లీకుల పరంగా కానీ, RRR తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న సినిమా పరంగా కానీ SSMB 29 మూవీ వరల్డ్ వైడ్గా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారింది.